దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 34వ వచనము చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 34వ వచనమును చదువుకుందాం. శిక్షను విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పునరుద్ధానుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం వరకు ప్రభువా, ఆరాధన యందును పాటల యందును ప్రభువా మీరు ఘనతనందుకున్న దేవుడవు. ఈ సమయమున కొద్ది నిమిషములు మీ పునరుద్ధానమును గురించినటువంటి మాటలు మేము ధ్యానించగోరుచుండగా, పునరుద్ధానుడవైనటువంటి నీవే ఆనాడు శిష్యులైనటువంటి వారికి తోడుగా ఉండి నిలబెట్టి నడిపించి మాట్లాడించినటువంటి దేవుడవు. ఈరోజు మీ పునరుద్ధానమును పురస్కరించుకొని మరి ఒక పర్యాయము మీ నామమును స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధించగలిగినటువంటి స్థితిలో మమ్మల్ని అందరినీ ఉంచిన విధానమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు మాతో ఉండండి. ప్రభువా అయ్యా, మీ వాక్యమును నేను బోధిస్తూ ఉండగా మీ ఆత్మను నాకు తోడుగా ఉంచుమని మీ పాదములు ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వినుచున్నటువంటి వారికి వినగలిగినటువంటి శక్తిని అనుగ్రహించి మీరు మా కొరకు పునరుద్ధానులై తిరిగి లేచారనేటువంటి సంతోషముతో, ఆనందముతో మీ వాక్యమును విని ఆచరించగలిగినటువంటి స్థితిలో మమ్మల్ని అందరినీ నిలవబెట్టుమని మా కొరకు పునరుద్ధానుడుగా వేంచేసినటువంటి క్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మనం అందరము పునరుద్ధానపు పండుగ ఎందుకు జరిగించుకుంటా ఉన్నాం? ఎవరైనా చెప్పగలరా? ఎందుకు మనము ఈరోజు పునరుద్ధానపు పండుగ జరిగించుకుంటా ఉన్నాము అనగా, మనము ఎందుకు ఈరోజు ఈ పండుగను జరిగించుకుంటున్నామంటే, మన కొరకు ప్రభువారు సిలువలో మరణించి మన కోసము పునరుద్ధానుడై మరణమును సమాధిని గెలిచిన ప్రభువారై ఉంటూ ఉన్నారు. కనుక ఆ మహనీయమైనటువంటి దినమును పురస్కరించుకొనుచు మనము ఈరోజు పునరుద్ధానపు పండుగ జరిగించుకుంటూ ఉన్నాం. అసలు పునరుద్ధానము అనగా ఏమిటి అని ఒక్కసారి మనము పరిశీలన చేయడానికి ప్రయత్నము చేద్దాం. పునరుద్ధానము వేరు, పునరుజ్జీవము వేరు. ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే పునర్జీవము అనగా మరలా జీవించుట. అయితే పునర్జీవము కలిగినటువంటి ఒక వ్యక్తి లేదా పునర్జీవములోనికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి యొక్క స్థితి ఎలాగూ ఉంటుంది అంటే, ఈ లోకములో తాను జీవిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి శ్రమలను, శోధనలను, బాధలను తాను అనుభవిస్తూ మరణించినటువంటి వాడుగా ఉంటాడు. అలాగూ మరణించినటువంటి వ్యక్తి మరలా తిరిగి జీవించినప్పుడు మరలా తాను ఏవైతే పాపములో లేదా రోగములు, బాధలు ఏవైతే తనకున్నవో తాను మరలా జీవించినప్పుడు ఆ రోగములు, వ్యాధులు, బాధలు తనతో పాటు మరలా తిరిగి జీవించేటువంటివై ఉన్నవి. దీనిని మనము పునర్జీవము అని అంటూ ఉన్నాం. మరియు పునరుద్ధానము అనగా ఏమిటి అంటే, మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి ఒక వ్యక్తి తాను జీవిస్తూ ఉండగా మరణించిన తరువాత, తాను మరణమును గెలిచి తిరిగి లేచిన తరువాత తాను ఈ లోకంలో అనుభవించినటువంటి శ్రమలు కానీ, వ్యాధులు కానీ, బాధలు కానీ, శరీరము కానీ మరలా తనతో తిరిగి జీవించవు. దీనిని మనము పునరుద్ధానము అని అంటూ ఉన్నాం. పునరుద్ధానము అనగా పాత క్రియలు మరలా మనతో తిరిగి జీవించుట. పునరుద్ధానము అనగా పాత క్రియలు మనతో మరణించి మనము నూతనముగా తిరిగి లేచుట. అయితే ఇప్పుడు పునరుద్ధానము అంటే ఏంటో మనం తెలుసుకున్నాం, పునర్జీవము అంటే ఏంటో కూడా మనకు తెలుసుకున్నాం.
ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చి మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తే, అమ్మా నీవు మరణించిన తర్వాత నీకు పునర్జీవము కావాలా, పునరుద్ధానము కావాలా అని మీకు ప్రశ్న వేస్తే మీరందరూ పునరుద్ధానము కావాలంటారా, పునర్జీవము కావాలని కోరుకుంటారా? నాకు ఏం వినపడట్లేదు. పండగ రోజు కూడా మీరు అందరూ ఇంత సైలెంట్గా ఉన్నారేంటి? ఎవరికి పండగ సంతోషం లేదా? అందరు మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నారు కానీ నోట్లోంచి మాటలు రావట్లేదేంటి? కొత్త మనిషిలాగా కనిపిస్తున్నానా చాలా రోజుల తర్వాత వాక్యం చెప్తా ఉంటే? సరే, మనము పునర్జీవమును కాదు కానీ పునరుద్ధానమును కోరుకునేటువంటి వారముగా ఉంటాము. ఎందుకనగా మనతో ఉన్నటువంటి పాత క్రియలు, మనలో ఉన్నటువంటి పాపపు క్రియలు మనతో మరణించి మరలా తిరిగి మనము జీవించినప్పుడు మనతో ఉండకూడదనేటువంటి స్థితిని మనము కోరుకునేటువంటి వారముగా ఉంటాము. పునరుద్ధానమును మనము కోరుకున్నటువంటి వారమైతే ప్రభువారు కూడా మన కొరకు సిలువలో మరణించి పునరుద్ధానుడై విజయముతో తిరిగి లేచినట్లు మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ మనము చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే పునరుద్ధానమును మనం అర్థం చేసుకోవడానికి ఈ లోకములో, ఈ ప్రపంచములో దేవుడు అనేకమైనటువంటి ఉదాహరణలు మన కొరకు ఇచ్చి ఉన్నారు. అయితే పునరుద్ధానములోనికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి తాను మరలా జయించి తిరిగి లేచిన తరువాత తాను రూపాంతరము చెందేటువంటి వాడుగా ఉంటాడు. అనగా తను పునరుద్ధానుడై లేచిన తర్వాత ప్రభువు యొక్క కాంతి తన మీద ప్రకాశించినప్పుడు తాను పునరుద్ధానుడై రూపాంతరము చెందేటువంటి వాడుగా ఉంటాడు. అసలు రూపాంతరము అంటే ఏమిటి అనగా పాత రూపము మారిపోయి మరలా కొత్త రూపమును ధరించుట, దీనిని మనము రూపాంతరము అంటూ ఉన్నాం. ఉదాహరణకు మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఒకరోజు వర్షం పడిందనుకోండి. వర్షం పడినప్పుడు ఏవైనా గిన్నెలు మనం బయట పెట్టేసి ఉంటే ఆ గిన్నెల్లో వర్షపు నీరు చేరుతుంది. ఆ చేరినటువంటి వర్షపు నీటిని మనం పారవేయకుండా అలాగే ఉంచితే ఏమవుతుంది? గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పాలి. పండగ సంతోషం ఎవరిలో కనబడట్లేదు నాకు. యేసయ్య పునరుద్ధానుడిగా మన కొరకు తిరిగి లేచారనే సంతోషం మీకు ఎవరికి లేదా? సరే, అయితే ఆ నీటిలో దోమలు వచ్చి ఏం చేస్తాయి? చెప్పండి అమ్మా, ఇన్నిసార్లు అడుగుతున్నాను కదా, గట్టిగా చెప్పండి అని. ఎవరికి సంతోషం లేదైతే, అవునా? సరే, దోమలు వచ్చి ఆ నీటిలో గుడ్లు పెట్టేటువంటివిగా ఉంటాయి. ఆ పెట్టినటువంటి గుడ్లు కొన్ని రోజులకు ఏమవుతాయి? పిల్లలుగా మారిపోతాయి. అంటే అక్కడ బయటకు వచ్చినటువంటి ఆ దోమలో నుండి బయటకు వచ్చినటువంటి ఆ గుడ్డు ఏమవుతా ఉంది? రూపాంతరము చెంది పిల్లగా మారుతూ ఉంది. అలాగే ఈ లోకములో మనము చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే, పునరుద్ధాన స్థితిని మనము కోరుకున్నటువంటి వారముగా ఉన్నట్లయితే మనము కూడా రూపాంతరము చెందేటువంటి వారముగా ఉంటాం. ఈ లోకములోనికి దేవుడు మనలను ఒక రూపముతో పంపించారు. నీవు నేను పునరుద్ధానమును కోరుకున్నటువంటి వారమైతే మనము ఈ రూపముతో ఉండము, దేవుని యొక్క మహిమ రూపములోనికి రూపాంతరము చెందేటువంటి వారమై ఉంటాము. ఇలాగూ దేవుడు సృష్టిలో అనేకమైనటువంటి ఉదాహరణలను మన కొరకు ఉంచినటువంటి వారై ఉంటూ ఉన్నారు. అయితే ఇలాగూ మనకు కూడా ఆ దోమ ఎలాగైతే ఆ గుడ్డును పెట్టినప్పుడు రూపాంతరము చెంది పిల్లలాగా మారుతుందో, మనము కూడా పునరుద్ధాన స్థితిలో ఉన్నప్పుడు రూపాంతరము చెందేటువంటి వారముగా ఉంటాము, లేదా అక్షయ దేహము ధరించినటువంటి వారముగా ఉంటాము. క్షయమైనటువంటి ఈ దేహము అక్షయ దేహముగా మార్చబడేటువంటిదిగా మనకు కనబడతా ఉంది. అయితే ఇప్పుడు మనము ఈ అక్షయ దేహము ఎవరు ధరించగలుగుతారు, లేదా ఈ పునరుద్ధానములో నుండి రూపాంతరము ఎవరు చెందగలుగుతారు అంటే, యేసు ప్రభువారు నా కొరకు మరణించి నా కొరకు తిరిగి లేచారనేటువంటి విశ్వాసము కలిగినటువంటి వారు, నమ్మిక కలిగినటువంటి వారు రూపాంతరము చెందేటువంటి వారుగా ఉంటారు, లేదా అక్షయ దేహము ధరించేటువంటి వారుగా ఉంటారు. ఒకవేళ మనము నమ్మకపోతే, ఆయన
మన కొరకు మరణించి తిరిగి లేచారనేటువంటి విషయమును మనము గ్రహించి మనము రూపాంతరము చెందేటువంటి స్థితిలోనికి వెళ్ళకపోతే మన కొరకు ఒకానొక దినమున పాతాళము నోరు తెరుచుకొని ఎదురు చూస్తూ ఉన్నది. ఎందుకు అంటే నీవు ఇన్ని రోజులు దేవుణ్ణి వెంబడించావు, ఆయన సన్నిధికి వచ్చావు, ఆయన మందిరములో కూర్చున్నావు, కానీ నీవు రూపాంతరము చెందలేకపోయావు. అక్షయమైనటువంటి స్థితి నీలో లేదు గనుక మనము నరకాగ్నిలోనికి వెళ్ళేటువంటి వారముగా ఉంటాము. ఈరోజు దేవుని మందిరములోనికి వచ్చినటువంటి మనము, ఆయన పునరుద్ధానమును ధ్యానము చేసుకోవడానికి వచ్చినటువంటి మనము అక్షయ దేహము ధరించవలసినటువంటి వారమై ఉన్నాము. అందుకే మన తండ్రి గారు మన కోసము ఒక పాట రాయించారు. ఏమని? అక్షయ దేహము దాల్చితివీవు ఆనందమందు మీ, అక్షయ దేహము దాల్చితివీవు ఆనందమందు మీ, లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుమీ, నీవు లక్ష్యము పెట్టకుమీ సాద్విలాస్. కాబట్టి ప్రభువు మనము అక్షయమైనటువంటి స్థితిలో ఉండాలని కోరుకునేటువంటి వారుగా ఉన్నారు. ప్రభువు మానవ రూపము ధరించుకొని ఈ లోకమునకు వచ్చినప్పుడు, మానవునిగా ఆయన ఈ లోకములోనికి వచ్చినప్పుడు, ఆయన మానవ శరీరము ధరించుకొనినప్పుడు అనేకమైనటువంటి అవమానములు, నిందలు పాపులైనటువంటి మనుషుల చేత ఈ క్షయమైనటువంటి దేహము ఆయన ధరించుకొని ఉన్నంతకాలము అనేకుల చేత ఆయన అనేకమైనటువంటి మాటలు పడి ఉన్నారు, ఉమ్మివేతలు పొందారు, అరచేతి గుద్దులు పొంది ఉన్నారు అని ఈ 40 దినములు మనము ధ్యానించుకున్నటువంటి వారమై ఉన్నాము. కానీ ఒకసారి ఆయన పునరుద్ధానుడై అక్షయమైనటువంటి దేహమును ధరించుకొనిన తరువాత సమాధి ఆయనను ఆపలేకపోయింది. ఆనాడు పాపము స్థితిలో ఉన్నటువంటి మనుషులైనటువంటి వారు అనేక మాటలు అన్నారు. కానీ ఆయన అక్షయమైనటువంటి స్థితిలోనికి వెళ్ళినప్పుడు ఆయనకు ఏ వ్యాధి లేదు, బాధ లేదు, నింద లేదు, ఉమ్మివేతలు లేవు, ఏమీ లేవు అని దేవుని వాక్యములో మనము చూడగలుగుతా ఉన్నాం. అనేక మంది శత్రువులు ఆయనను క్షయమైనటువంటి దేహముతో ఈ లోకములో ఉన్నప్పుడు ఆయనను శత్రువులు వెంబడించి తన శిష్యులైనటువంటి వారే తనను సిలువకు అప్పగించినటువంటి సంగతి మనమందరము ఎరిగినటువంటి వారమే. అయితే ఈ సిలువ ధ్యానములలో మనము మనోనిదానముతో ఆయనను ధ్యానించినటువంటి వారమైతే ఈ 40 దినములు ఆయన అక్షయమైనటువంటి దేహముతో, మహిమ కలిగినటువంటి దేహముతో అనేకులకు కనబడినట్లు దేవుని వాక్యములో మనకు కనబడతా ఉంటుంది. అలాగే దేవుని వాక్యములో ఆయన ఏమని వ్రాయించారంటే, ప్రభువే మన దీన దేహములను ఆయన మహిమగల దేహములుగా మార్చును. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనములో మనము చూసినటువంటి వారముగా ఉంటే, మన దీన దేహములను ఆయన మహిమగల దేహములుగా మారుస్తూ ఉన్నారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎవరైనా సహాయం చేయగలరా? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా దానిగా మార్చును. మనము ఆయనను నమ్మినటువంటి వారమైతే, విశ్వసించినటువంటి వారమైతే మన దీన శరీరములను ఆయన మహిమగల శరీరములుగా మారుస్తారని దేవుని వాక్యములో ప్రభువారు వ్రాయించినటువంటి వారై ఉన్నారు. అయితే ఈరోజు మన ధ్యానాంశము ఖాతా ఖాళీ. మన ధ్యానాంశము ఖాతా ఖాళీ. యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి స్థితులలో ఈ లోకంలోనికి వచ్చారు. ఎందుకోసం వచ్చారండి? కేవలము మనలను రక్షించడానికి,
మనము నశించిపోకుండా ఉండడానికి ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ బహుమానమును మనం అందుకోవాలనేటువంటి ప్రేమ ఆయన కలిగి మానవునిగా ఈ లోకమునకు వచ్చినట్లు మనకు కనబడతా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి ఖాతా ఖాళీ చేశారు, కానీ ఖజానా ఖాళీ చేయలేదు. ఏమిటి ఈ ఖాతా అంటే, ఉదాహరణకు లోకంలో జీవిస్తున్నటువంటి మనమందరము మన జీవనము సాగించడానికి కొన్ని చోట్ల ఖాతాలు పెట్టుకుంటాం, అవునా? ఒక కొట్లో మనకి ఏమన్నా కావాలంటే మన దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేస్తాం? ఖాతా పెట్టి వాళ్ళ దగ్గర ఖాతా రాసుకొని ఒక సమయంలో మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మన ఖాతాని కట్టేటువంటి వారముగా ఉంటాం. అలాగే యేసుప్రభు వారు కూడా మన ఖాతాని ఖాళీ చేశారు. ఎలాగంటే, మన కోసము ఆయన జీవించి, అనగా మానవునిగా జీవించి, తాను మనము పొందవలసినటువంటి మరణం అనేటువంటి ఖాతాను, మనము అనుభవించవలసినటువంటి సమాధి అనేటువంటి ఖాతాను, రోగముల ఖాతాను, వ్యాధుల ఖాతాను, అలాగూ అనేకమైనటువంటి ఖాతాలను ఖాళీ చేశారు. దేనిని బట్టి? ఆయన పునరుద్ధానమును బట్టి. ఇప్పుడు మీకు ఖాతా ఉందండి కొట్లో, ఖాతా ఖాళీ అయిపోతే మీకు సంతోషమా? ఖాతా అలా పెరిగిపోతూ ఉంటే సంతోషమా? ఇప్పుడు మన రత్నభూషిత్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఖాతా పెట్టాను కదా అని చెప్పి ఆయన, అమ్మ ఈ వారం పునరుద్ధాన పండగ కదా, ఈరోజు పండగ, ఇది పునరుద్ధానపు వారము కదా, మీ ఖాతానంతా నేను ఖాళీ చేసేస్తున్నానంటే నాకు సంతోషం కలుగుతుందా, బాధ కలుగుతుందా? ఎందుకంటే మనము తిరిగి మనం ఏదైతే ఖాతా పెట్టామో ఆ డబ్బులు మనం కట్టక్కర్లేదు. మనము ప్రయాసపడి కట్టి దానిని తీర్చవలసిన అవసరం లేకుండా ఆయన ఖాళీ చేశారు కాబట్టి నాకు సంతోషము. అలాగూ యేసు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చి మనము అనుభవించవలసినటువంటి అనేకమైనటువంటి స్థితులలో నుండి మనకు విడుదల దయచేసి, మరణము చెందవలసింది యేసు ప్రభువారి ప్లేస్లో ఎవరండి? మనము కదా. మనము చేసినటువంటి అపరాధములను బట్టి మనము ఆ స్థితిలో మరణించాలి. కానీ మనము మరణించకుండా మన మరణశిక్ష ఆయన పొంది మన ఖాతా ఖాళీ చేసి మనకు సంతోషమును అనుగ్రహించినటువంటి వారై ఉన్నారు. ఈ పాపపు శరీరముతో ఈ లోకములోనికి వచ్చి అనేకమైనటువంటి పాపములు చేయుట ద్వారా రోగములు, వ్యాధులు, బాధలు అనేకమైనటువంటివి మనము అనుభవిస్తూ ఉంటాము. వాటన్నిటి నుండి మనకు విడుదల దయచేయడానికి ఆయన మానవునిగా ఈ లోకములోనికి వచ్చి మన ఖాతాను ఖాళీ చేసి మనకు సంతోషమును, ఆనందమును అనుగ్రహించినటువంటి వారై ఉన్నారు. ఇందాక వాక్యంలో మనం చదువుకున్నాము, శిక్షించువాడెవడు అని రోమీల రాసిన పత్రికలో ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ అనేకమైనటువంటి శిక్షల ఖాతాను, వ్యాధుల ఖాతాను ఎవరు మనకు విడుదల దయచేయగలరంటే ప్రభువారు. అందుకే దైవజనులు ఏమని వ్రాయించారు అంటే, రక్షకుడే నా పక్షమయ్యుండగా శిక్షించువాడెవడు, నన్ను రక్షించు ప్రభువేనా, శిక్ష పొందగా నన్ను భక్షించువాడెవడు, నన్ను రక్షించు ప్రభువేనా, శిక్ష పొందగా నన్ను భక్షించువారెవరు. దైవజనులు ఏమని తెలియజేస్తూ ఉన్నారంటే, మీకోసం ఆయన ముందుగానే చనిపోయి మీ శిక్షను భరించారు, ఇంకా మిమ్మల్ని భక్షించేటువంటి వారు ఎవరు అని ఆయన కీర్తనలో వ్రాసినట్లు మనకు కనబడతా ఉన్నది. అయితే ఈ పునరుద్ధానపు పండుగ దినమున ఆయన 3 ఖాతాలు ఖాళీ చేశారు. 1 సిలువ ఖాతా, 2 సమాధి ఖాతా, 3 వస్త్రముల ఖాతా. సిలువ ఖాతా అనగా శాపము, శిక్ష. అలాగే సమాధి ఖాతా అనగా మరణము.
మరణమును ఆయన ఖాళీ చేసినటువంటి వారుగా ఉన్నారు. వస్త్రముల ఖాతా అనగా నరకమును ఆయన మనకు విడిపించినటువంటి వారై ఉన్నారు. కనుక దైవజనులు ఏమని వ్రాయించారంటే, నరకాము తప్పించి మోక్షపురమునకు సిద్ధపరచినావు. మనకు నరకమును ఆయన తప్పించి మోక్షమును దయచేశారు అని దైవజనులు వ్రాయించినట్లు మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ప్రియురారా, ఈ 3 ఖాళీలను మనము చూడగలుగుతూ ఉన్నాం. ఒకటి సిలువ ఖాళీ, 2 సమాధి ఖాళీ, 3 వస్త్రములు ఖాళీ. ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము సర్వలోకము ఎందుకు పునరుద్ధానము పండుగ జరిగించుకుంటా ఉన్నది అంటే, మన ఖాతాలు ఆయన ఖాళీ చేసి మనకు పునరుద్ధానమును విజయమును అనుగ్రహించిన విధానమును బట్టి మనము ఈ పండుగను జరిగించుకుంటూ ఉన్నాం. నరకమనేటువంటి ఖాతాను ఆయన ఖాళీ చేశారు, మరణశిక్ష అనేటువంటి ఖాతాను ఆయన ఖాళీ చేశారు. అలాగే అనేకమైనటువంటి శిక్షలు మనము అనుభవించవలసినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన ప్రేమ చేత తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని పంపించి మన ఖాతాలను ఖాళీ చేసినటువంటి వారుగా ఉన్నారు. అందుకే దేవదాసయ్య గారు ఏమని వ్రాయించారని అంటే, పాపీవని నీకు ఎవడు చెప్పెను, పావనుడవై ఉండగా శాప మరణములు రావు నీకు, చావును జయించిన జీవము నేనే అని ఆయన రాయించినటువంటి వారుగా ఉన్నారు. పాప శిక్షలు మీకు రావు, ఎందుకంటే నేనే చావును జయించినటువంటి జీవము అని ప్రభువారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మనము చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే పునరుద్ధానము మనకు ఏమి సెలవిస్తూ ఉన్నది అనగా, మరణము కంటే జీవము బలమైనది అనేటువంటి విషయము పునరుద్ధానములో మనము చూడగలము. చీకటి కంటే వెలుగు బలమైనది అనేటువంటి విషయము పునరుద్ధానములో మనము చూడగలము. ఎందుకంటే మనము వెలుగును కలిగించగలం కానీ సృష్టించగలం కానీ చీకటిని సృష్టించగలమా? ఇప్పుడు మనం మందిరంలో ఉన్నాం, మనం తలుపులన్నీ వేసేసి ఏదైనా చేసినా ఒక చోట నుండైనా వెలుగును రాకుండా మనం ఆపగలమా? ఆపలేం. చీకటి కావాలి అంటే మనము ఆ చీకటిని సృష్టించలేము. అదే వెలుగు కావాలి అంటే ఒక లైట్ వేస్తే మనకు వెలుగు వస్తుంది. మనం ఎంత ప్రయత్నించినా వెలుగును ఆపలేము. కాబట్టి చీకటి కంటే వెలుగు బలమైనది, మరణము కంటే జీవము బలమైనది అని దేవుని వాక్యములో మనము చూడవచ్చును. యేసు ప్రభువారు ఆనాడు సమాధిలో నుండి తిరిగి లేచినప్పుడు ఆయన అంధకారముతో కమ్మబడి ఉన్నటువంటి ఈ లోకమును తన వెలుగుతో వెలుగులోనికి నడిపించినట్లు దేవుని వాక్యములో మనము చూడగలము. ఇప్పుడు చెప్పండి, మనము వెలుగు సంబంధులమా చీకటి సంబంధులమా? గట్టిగా చెప్పాలి. వెలుగు సంబంధులమా చీకటి సంబంధులమా? ఎందుకు మనము వెలుగు సంబంధులము అంటే, చీకటిలో ఉన్నటువంటి మన బ్రతుకులను ఆయన మరణించి పునరుద్ధానుడుగా తిరిగి లేచి మన జీవితములలోకి వెలుగును తీసుకొని వచ్చినటువంటి వారై ఉన్నారు. మనము అలాగూ ధ్యానించుకున్నటువంటి వారముగా ఉన్నట్లయితే, ఆయన ఈ లోకంలో అనేకులు మరణించినప్పటికీ ఆయన పునరుద్ధానమును బట్టి మరలా మరణించినటువంటి వారిని చిగురించేటువంటి స్థితిలోనికి ప్రభువారు నడిపించినట్లు దేవుని వాక్యములో మనము చూడగలం. అయితే మన మొదటి ధ్యానాంశము సిలువ ఖాళీ, సిలువ ఖాతా ఖాళీ. యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనము. యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనము. కొంచెం ఆయనను సిలువ వేసిన స్థలములలో ఒక తోటయుండెను. ఆ తోటలో ఎవ్వడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. అయితే మీ అందరికీ దేవుని యొక్క పునరుద్ధానపు ఆ స్టోరీ మీ అందరికీ తెలుసు. యేసు ప్రభువారు మరణించిన తర్వాత ఆ 3వ దినము
ఈ మగ్దలేన మరియయు యేసుప్రభు వారి యొక్క తల్లి అయినటువంటి మరియయు సుగంధ ద్రవ్యములు తీసుకొని వెళ్ళి ఆయనకు అలంకరించాలని వారు వెళ్తారు. ఆ విషయం మనం అందరము ఎరిగినటువంటి వారమే. అలా వెళ్ళినటువంటి వారు వెళ్తూ ఉంటే వారికి మార్గమధ్యములో సిలువ కనిపిస్తుంది, అనగా సిలువ గుర్తొస్తుంది. ఆ మంచి శుక్రవారపు దినమున ప్రభువారు సిలువకు ఎలాగూ అంటగొట్టబడి ఉన్నారో, ఎందరి చేత అనేకమైనటువంటి దెబ్బలు తిని ఉన్నారో, ఎలాగూ సిలువను మోసుకొని వెళ్ళారో, ఇవన్నీ గుర్తొచ్చి ఆ మగ్దలేన మరియకు, యేసు ప్రభువారి తల్లి అయిన మరియకు బాధ కలుగుతూ ఉన్నది. ఎందుకు అంటే తన కుమారుడు, తల్లి అయిన మరియకేమో తన కుమారుడు మరణించాడనేటువంటి బాధ, ఆ విషయము గుర్తు తెచ్చుకొని ఆవిడ బాధపడుతూ ఉంటారు. మగ్దలేన మరియ ఏమో నా కొరకు రక్షించడానికి ఈ లోకమునకు వచ్చినటువంటి నా దేవుడు మరణించారు ఆ సమయమున ఆ స్థితిలో అని వారు బాధపడుతూ ఉన్నట్లు దేవుని వాక్యములో మనము చూడగలం. అలాగే రెండవదిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఖాళీ సమాధి. మార్కు సువార్త 16వ అధ్యాయము 1-2 వచనములు. మార్కు సువార్త 16వ అధ్యాయము 1-2 వచనములు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేన మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు తలోమయకు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు దొర్లించెనని ఒకరితోనొకరు చెప్పుకొనుచుండిరి. చదవబడినటువంటి వాక్యంలో మనం చూసినటువంటి వారమైతే ఈ స్త్రీలు సుగంధ ద్రవ్యములు తీసుకొని వెళ్ళినప్పుడు యేసుప్రభు వారి యొక్క సమాధి రాయి దొర్లించబడి ఉన్నట్లు దేవుని వాక్యంలో మనకు కనబడతా ఉన్నది. అయితే ఇప్పుడు సమాధి రాయి దొర్లించబడినప్పుడు అక్కడ చూస్తే ప్రభువారు లేరు. ఎందుకంటే ఆయన తిరిగి లేచినటువంటి వారై ఉన్నారు. ఈ సుగంధ ద్రవ్యములు తీసుకొని ఉదయమునే ఆయన కోసము వెళుతున్నటువంటి ఈ మగ్దలేన మరియకు, యేసు తల్లి అయినటువంటి మరియకు ఇప్పుడు సంతోషమా దుఃఖమా? దుఃఖమే. ఎందుకంటే వారు ఆ సుగంధ ద్రవ్యములు తీసుకొని ఆయన చూడాలని ఆశతో ఆరాటముతో ఆ స్థలంలోనికి వెళ్ళారు. కానీ వెళ్ళేసరికి ప్రభువారు లేరు. ప్రభువారు లేకపోయేసరికి అయ్యో మా ప్రభువును ఎవరో తీసుకొని వెళ్ళిపోయారని వారు దుఃఖముతో ఆ స్థలములో ఉన్నట్లు మనము చూడగలము. అలాగూ దుఃఖపడుచున్నటువంటి వారిని చూసి అక్షయుడైనటువంటి ప్రభువారు, మహిమ శరీరమును ధరించుకున్నటువంటి ప్రభువారు ఏమని మాట్లాడుతూ ఉన్నారో మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 8-9 వచనములు. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. ఇప్పుడు యేసుప్రభు వారికి కనబడలేదని వారు బాధపడ్డారు, ఆందోళన పడ్డారు. అలా ఆందోళన పడుతున్నటువంటి ఆ స్త్రీలకు ప్రభువారు అక్షయమైనటువంటి దేహము ధరించుకొని, పునరుద్ధానమైనటువంటి దేహమును ధరించుకొని, మహిమ దేహమును ధరించుకొని కనబడి మీకు శుభము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నట్లు వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అక్షయమైనటువంటి ప్రభువారిని చూసినటువంటి ఆ స్త్రీలకు సంతోషం కలిగిందా, బాధ కలిగిందా? వారు సంతోషము కలిగి ఆ వర్తమానమును శిష్యులకు తెలియజేయడానికి పరుగెత్తుకొని వెళ్తూ ఉన్నట్లు దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. ఈరోజు పునరుద్ధాన పండుగని మనమందరం ఇక్కడికి వచ్చాం, చక్కగా అలంకరించుకున్నాం మనలను. ప్రభు పునరుద్ధానుడిగా తిరిగి లేచారనేటువంటి సంతోషముతో మనం వచ్చాం. ఇక్కడికి వచ్చినటువంటి మనము ఆ పునరుద్ధానుడైనటువంటి ప్రభువును అక్షయమైనటువంటి దేహముతో, మహిమ కలిగినటువంటి దేహముతో చూడలేకపోతే మనం పండుగ చేసుకోగలమా?
ఇక్కడ తల్లి అయిన మరియయు మగ్దలైన మరియకు ఎప్పుడు సంతోషం వచ్చింది? అక్షయుడైనటువంటి ప్రభువును చూసినప్పుడు, మహిమగల దేహమును ధరించుకున్నటువంటి ప్రభువును చూసినప్పుడు వారికి సంతోషము కలిగి పరుగెత్తుకుంటా వెళ్ళి అనేకులకు ఆయన తిరిగి లేచి ఉన్నాడనేటువంటి మాటను చెప్పడానికి వారు సంతోషముగా పరుగెత్తుచున్నట్లు మనము చూసాము. ఈరోజు దేవుని మందిరములోనికి వచ్చినటువంటి మనము అక్షయమైనటువంటి దేవునిని చూసే ప్రయత్నము చేద్దాం. మహిమ శరీరము దాల్చుకొనినటువంటి దేవునిని చూసే ప్రయత్నము చేద్దాం. ఉదాహరణకు మనం ఏదైనా విచిత్రమైనది చూసామనుకోండి, లేదా ఎవ్వరు చూడనటువంటిది చూసామనుకోండి, మనమే ఫస్ట్ చూస్తే మనం ఏం చేస్తాం? అనేకుల దగ్గరికి వెళ్ళి నేను ఇది చూశాను, ఇది ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉందని మనం చూసింది చూసినట్లు వారికి చెప్తాము. ఇప్పుడు స్త్రీలైనటువంటి వారు దేవుణ్ణి చూశామని ఎలా చెప్పగలుగుతున్నారంటే, అక్షయుడైనటువంటి ప్రభువారిని వారు చూశారు కాబట్టి ఆయన తిరిగి లేచారని ఆయన వర్తమానమును తెలపడానికి పరుగెత్తుకొని వెళ్తా ఉన్నట్లు మనం వాక్యములో చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సువార్త భారము మన మీద దేవుడు ఉంచి ఉన్నారు. ఆ సువార్త భారము మనం ఎప్పుడు ఫుల్ఫిల్ చేయగలము, ఎప్పుడు సంపూర్తి చేయగలము అంటే అక్షయుడైనటువంటి దేవునిని మనము చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే, ఆ దేవుని మహిమను మనము చూసాము కాబట్టి ఎవరు చెప్పకుండా మనం ఏం చేస్తాం? వెళ్ళి అనేకులకు నేను అక్షయుడైనటువంటి దేవునిని చూశాను, మహిమ కలిగినటువంటి శరీరము తలంచుకున్నటువంటి ఆ దేవుని నేను చూశారు అని దేవుని యొక్క వర్తమానమును, దేవుని యొక్క వార్తను అనేకులకు ప్రకటించేటువంటి వారముగా ఉంటాము. అలాగే మనం చూసినటువంటి వారముగా ఉంటే, దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి మనకు సూక్ష్మ ప్రార్థన నేర్పించినటువంటి వారై ఉన్నారు. చెప్పగలరా సూక్ష్మ ప్రార్థన? అందరూ చెప్పాలి. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. మనము దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నామంటే, అయ్యా నాకు ఒక్కడికే కాదయ్యా, అందరికీ నీవు కనబడాలి, అందరితో నీవు మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు అందరితో మాట్లాడినప్పుడు ఆయన యొక్క విలువ మానవులకు తెలిసేటువంటిదై ఉంటుంది. ఆయన మనొక్కరితోనే మాట్లాడి మనం వెళ్ళి చెప్తే ఎఫెక్టివ్గా ఉంటుందా? దేవుడు వారితో డైరెక్ట్గా మాట్లాడితే వాళ్ళు ఎక్కువ అర్థం చేసుకోగలరా? దేవుడు వారిని దగ్గరకు వెళ్ళి మాట్లాడినప్పుడు వారు దేవునిని మరింత అర్థము చేసుకొని దేవునిని స్తుతించి ఆరాధించేటువంటి స్థితిలో ఉంటారు. అందుకే దైవజనులు సూక్ష్మ ప్రార్థనను మనకు అందించినటువంటి వారై ఉన్నారు. ఆయన స్వరము మనము వినగలిగినటువంటి స్థితిలో ఉండాలి. ఆయన దేహము మానవ శరీరముతో క్షయమైన దేహమును మనము చూడలేనప్పటికీ అక్షయమైనటువంటి దేహము ఈ పునరుద్ధానపు దినమున మనము చూసి ఆయనను స్తుతించి ఆరాధించి సంతోషముతో ఆయనను ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాము. అలాగే మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే మూడవదిగా ఖాళీ వస్త్రములు. యోహాను సువార్త 20వ అధ్యాయము 4, 5, 6 వచనములు. యోహాను సువార్త 20వ అధ్యాయము 4, 5, 6 వచనములు. వారందరూ కూడి పరుగెత్తుచుండగా ఆ శిష్యుడు, నాకు వినబడట్లేదు, కొంచెం దగ్గర ఉన్నారు, ఎవరన్నా చదవండి. పేతురు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల ఆనవాలు తల రుమాలు నారబట్ట యొద్ద ఉండగా ఏరుగా ఒక చోట చుట్టిపెట్టి యుండుటయు చూచెను. ఇక్కడ వాక్యములు మనం చూసినటువంటి వారముగా ఉంటే, యేసుప్రభు వారిని చుట్టినటువంటి ఆ వస్త్రములు కనబడతా ఉన్నాయి కానీ, ఖాళీ వస్త్రములు కనబడతా ఉన్నాయి కానీ ప్రభువారు అక్కడ సమాధిలో కనబడట్లేదు అని దేవుని వాక్యములో మనము చూచినటువంటి వారముగా ఉన్నాము. యేసు ప్రభువారు తిరిగి లేచినప్పుడు ఆయనకు
ఆ వస్త్రము, చుట్టినటువంటి వస్త్రము ఆయనను లేవకుండా లేదా విజయంలోనికి వెళ్లకుండా వస్త్రములు ఆపగలిగాయా? ఆయనకు చుట్టినటువంటి వస్త్రములు అక్కడే ఉన్నాయి, కానీ యేసుప్రభు వారు అక్కడ కనబడట్లేదు అని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. అంటే ప్రియులారా, ఆ సమాధి యొక్క వస్త్రములు కానీ, ఆ సమాధి కానీ, ఆ బండ కానీ ఏదియు ప్రభు యొక్క విజయమును కానీ, ఆయన పునరుద్ధానమును కానీ, ఆయన అక్షయతను కానీ, ఆయన మహిమ శరీరమును కానీ ఏదియో ఆపలేకపోయినట్లు మనము వాక్యములో చూస్తూ ఉన్నటువంటి వారమై ఉన్నాము. ఇక్కడ మనము ఒక విషయమును గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఏమిటి అంటే, యేసుప్రభువారిని సమాధి చేసి అక్కడ భటులైనటువంటి వారు బయట నిలబడినటువంటి వారై ఉన్నారు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనలో తప్పేమీ లేకపోయినా అనేకులు ఆయనను శిక్ష వేయాలని మాట్లాడినట్లు మనం అందరం ఎరిగినటువంటి వారమే. ఆ క్షయమైనటువంటి దేహము కలిగినటువంటి ప్రభువారి యొక్క విజయమును వారందరూ ఆపడానికి ప్రయత్నించారు. అంటే ఆయనను సిలువ వేసి మరణము చెందునంతగా ఆయనను ఇబ్బంది పెట్టి మరణింపజేస్తే ఆయన విజయమును ఆపగలరు అని మానవులు అనుకున్నారు. అలాగూ మరణించినటువంటి ప్రభువారిని సిలువ మీద నుండి తీసుకొని వెళ్ళి సమాధిలో పరుండబెట్టిన తర్వాత బయట ఇద్దరు భటులైనటువంటి వారు నిలబడి ఉన్నట్లు దేవుని వాక్యములో మనము చూడగలము. అక్కడ నిలబడి ఉన్నటువంటి మానవ శరీరము ధరించుకున్న భటులు ఆయన విజయమును ఆపగలిగారా? ఆయన క్షయమైనటువంటి దేహముతో ఉన్నప్పుడు అందరూ ఆయన మరణించాలని ఆ కాలములో వారు ఎన్నో యత్నములు పన్నినట్లు మనం చూడగలం. ఆయన మహిమను బట్టి, ఆయన అక్షయతను బట్టి ఎవరు ఆయన విజయమును ఆపలేకపోయారు. భటులైనటువంటి వారు అక్కడే ఉన్నారు, కానీ వారికి తెలుసా ప్రభువారు తిరిగి లేచారనేటువంటి విషయము? తెలియదు. అందుకే దేవుని వాక్యంలో మనము చూస్తే వస్త్రములు ఖాళీ చేశారు. వస్త్రము అనగా నరకము అని ముందుగా మనము అనుకున్నటువంటి వారంగా ఉన్నాము కదా. ఈ నరకపు లోకములోనికి, పాపపు లోకములోనికి వచ్చినటువంటి ప్రభువారిని సాతాను కానీ, లోకము కానీ, నరకము కానీ ఆపగలిగిందా? ఆపలేకపోయింది. ఎందుకంటే ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు గనుక. అలాగే మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఆ సమాధి, ఆ కట్లు, ఆ వస్త్రములు ప్రభువును బంధించలేకపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55వ వచనము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55వ వచనము. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని ఆయన మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. ఉదాహరణకు ఒక రోజంట ఒక తండ్రి, ఒక కుమారుడు ఒకానొక ప్రాంతానికి వెళ్ళాలని ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నారంట. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ బస్సులోకి వెళ్తా ఉన్నప్పుడు ఒక కందిరీగ వచ్చిందంట లోపలికి. కందిరీగ వస్తే కుమారుడు భయపడిపోయి, నానా కందిరీగ వచ్చింది, నన్ను కుట్టేస్తుంది అని భయపడుతుంటే తండ్రి ఆ కందిరీగను తీసుకొని ఆ కందిరీగకు ఉన్న ముళ్ళును విరిచేశారంట. విరిచేసినప్పుడు ఆ కందిరీగకి ఇంకా బలం ఉంటుందా? అదేం చేయలేదు కదా మనల్ని. అయితే ఆ కుమారుడు ఆ ముళ్ళును విరిచి ఆ తండ్రి ఏం చేశారంట, ఇదిగో కందిరీగ తీసుకొని ఆడుకో అని ఇచ్చేశారంట. అంటే ఎందుకు? అది నా కుమారునికి ఏమి హాని చేయలేదు అని తండ్రికి తెలుసు గనుక ఆ కందిరీగను ఆడుకోమని కుమారుడికి ఇచ్చేశారు. అలాగే యేసు ప్రభువారు మనకు మరణశిక్ష, మరణపు ముళ్ళును విరిచివేసి, ఈ మరణం నేనేం చేయలేదు, ఇదిగో ఈరోజు నేను నీ కోసం తిరిగి లేచాను, ఇదిగో నేను అక్షయుడుగా ఉన్నాను, మహిమ శరీరమును ధరించుకొని ఉన్నాను, మరణము కానీ సమాధి కానీ ఏది మనల్ని ఆపలేదు అని ఒక ఎగ్జాంపుల్ మనకు సెట్ చేశారు. ఇలాగు చేస్తే ఇలాగు ఉంటుంది, నీవు నన్ను చూసి నన్ను పోలి నడుచుకో, ఏ మరణము నిన్ను ఆపలేదు, ఏ శత్రువులు నిన్ను ఆపలేరు, నీవు విజయము పొందకుండా ఈ లోకము నిన్ను ఆపలేదు, నేను అక్షయుడనై ఉన్నాను, నన్ను చూసి నీవు కూడా అక్షయతను ధరించుకో అని ఆ కుమారుడు ఎలాగైతే కందిరీగతో ఆడుకోమని తండ్రి ఇచ్చేశారో, ఇప్పుడు మరణపు ముళ్ళను విరిచి ప్రభువారు ఏం చేశారు? మనకి
ఈ మరణం నేనేం చేయలేదు, నువ్వు ఈ మరణంతో ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు, నేను జయించి లేచాను, నీవు కూడా ఒకానొక దినమున జయించి లేవగలవు అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఇలాగూ మనము చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన పునరుద్ధానంలో అనేకమైనటువంటి విషయములు మనము చూడగలము. అలాగూ యేసు ప్రభువారు తన పునరుద్ధానమును బట్టి పాపపు లోకమును జయించే శక్తి మనకిచ్చారు. అపవాదిని, నిందలను, వ్యాధులను, బాధలను అనేకములను నేను జయించాను, నీవు కూడా జయించగలవు. నన్ను చూడు, నేను ఎలాగూ నడిచాను, నీవు కూడా నన్ను చూచి నడువు, సమస్తమును నీవు కూడా నా వలె జయించగలవు అని ఒక ఉదాహరణకు మనకు ఇచ్చి క్షయమైనటువంటి దేహమును విడిచి అక్షయమైనటువంటి దేహముతో ఈ లోకమును విడిచినట్లు దేవుని వాక్యమును మనకు కనబడతా ఉన్నది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ప్రభువు పరలోకమును అనుగ్రహించేటువంటి వారై ఉన్నారు, నిత్య జీవమును అనుగ్రహించేటువంటి వారై ఉన్నారు, రక్షణను అనుగ్రహించేటువంటి వారై ఉన్నారు. ఇవన్నీ మనం ఎప్పుడు పొందుకోగలమండి? ఆయనను నమ్మి విశ్వసించి ఆయన పునరుద్ధానుడై మన కోసం తిరిగి లేచారనేటువంటి నమ్మకము నీలో నాలో ఉన్నప్పుడు, నీవు నన్ను నమ్మావు, నీకు ఎలా జీవించాలో నేను చూపిస్తాను, నీవు నన్ను నమ్మి నడిచినప్పుడు నీవేవేవి పొందుకోగలవో నేను నీకు చూపిస్తానని ప్రభువారు అనేకమైనటువంటి ఉదాహరణలు మన కొరకు పెట్టి ఈ లోకములో నుండి విడిచినట్లు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ప్రభు యొక్క పునరుద్ధానమే విజయము ఎంతో గొప్పదై ఉన్నది. దేవదాసయ్య గారు ఒకానొక సమయంలో మాట్లాడుతా, పునరుద్ధాన బలము అన్ని బలముల కంటే మించినటువంటి బలము, ఆ బలమును మీరు అనుదినము ఆయన పాదాల దగ్గర కూర్చొని, అయ్యా నాకు అనుదినము నీ పునరుద్ధాన బలము ఇవ్వు అని వేడుకోండి. ఆ బలమును మించినటువంటి బలము ఇంకొకటి లేదు. ఆ బలము మీరు కోరుకుంటే, మీరు పొందుకుంటే ఈ లోకములో ఏది మిమ్మల్ని ఆపలేదని దైవజనులు మాట్లాడినటువంటి వారై ఉన్నారు. కనుక ఆయన పునరుద్ధానము పండుగ చేసుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చినటువంటి మనము మన ఖాతాలు ఖాళీ చేసినటువంటి ప్రభువారి వైపు చూస్తూ, అక్షయుడైనటువంటి ప్రభువారిని, మహిమ శరీరము ధరించుకున్నటువంటి ప్రభువారి వైపు చూస్తూ, అయ్యా నీవు మరణమును జయించి లేచావు, సమాధిని జయించి లేచావు, పాపపు లోకములో ఉన్నటువంటి పాపపు మనుషులను జయించి లేచావు, నాకు కూడా అటిని పునరుద్ధాన బలం ఇవ్వమని మనం ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. ఏం కావాలని కోరుకోవాలండి? మనం పునరుద్ధాన బలం ఇవ్వమని కోరుకోవాలి. అంకుల్ ఫుడ్ రెడీ అయిపోయిందా? ఎవరు ఏం మాట్లాడట్లేదు, అసలు సమాధానమే చెప్పట్లేదు. మీరందరూ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఈ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఎవ్వరు మాట్లాడట్లేదు, ఎవరికి పండగ సంతోషం లేదు కదా. అక్షయుడైనటువంటి ప్రభువారిని చూడాలనే ఆనందం ఎవ్వరికీ లేదా? దీనికి కూడా సమాధానం చెప్పట్లేదంటే నిజంగానే లేదు. సరే, మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే పునరుద్ధాన బలము కొరకు ఆయన ఎదుట మనము ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం, వేడుకోవలసినటువంటి వారమై ఉన్నాం. నీవు అడుగుట ముచ్చుట నీకు ఇచ్చుట ఆనందము అని ఇలాగూ అనేక వాగ్దానములు ప్రభువారు మన కొరకు పెట్టి ఉన్నారు. మనం చేయవలసిందల్లా ఆయన నమ్మాలి. ఆయన వాక్యం మన కోసం ఇచ్చి వెళ్ళారు, ఆ వాక్య ప్రకారం నడవాలి. నడిచినటువంటి మనము తప్పకుండా ఆయన పునరుద్ధాన బలము పొందగలము. ఎందుకంటే ఆయన ఎలా నడిచారో మనకి దేవుని వాక్యంలో కనబడుతుంది కదా. ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి క్షణము మొదలుకొని లోకమును విడిచేటువంటి క్షణము వరకు ఎవ్వరు కూడా ప్రతి విషయము కూడా బైబిల్లో మనకుంది. ఇదిగో నేను ఈ సమయములో ఈ బాధ వచ్చినప్పుడు, లేకపోతే నాకు ఈ అడ్డంకి వచ్చినప్పుడు నేను ఇలా నడిచాను, నువ్వు కూడా ఇలా నడువు, నా పునరుద్ధాన బలము నీకు అందుతుంది అని దేవుని వాక్యము ద్వారా ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ పాపపు లోకమును, ఈ పాపపు శరీరమును, పాపము కలిగినటువంటి ఈ మనుషుల మధ్య జీవిస్తున్నటువంటి మనము కూడా ఒకానొక సమయమందు అక్షయుని వలె లేచినటువంటి ప్రభువారి వలె మనము కూడా అక్షయులమై తిరిగి లేవవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ స్థితి మనకు దయచేయాలని ఈరోజు మనం దేవుని దగ్గరకు వచ్చాం కదా, ఆయన తిరిగి లేచారని అదే సంతోషముతో ఆయన వైపు చూస్తూ, ఆయన అక్షయ దేహము మాకు కనబరచండి ప్రభువా, మీ మహిమ శరీరము మాకు కనబరచండి అయ్యా అని ప్రార్థన చేసుకుందాం. మీరు అడగకపోతే దేవుడు ఇవ్వరు,
మీరు ఆయన ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మీరు పొందుకోలేకపోతే మీరు కోల్పోయేటువంటి వారుగా ఉంటారు. ఈ అవకాశం మనకి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ప్రభు యొక్క రాకడ ఎంత సమీపముగా ఉందో మనకు తెలియదు. ఆ రాకడొచ్చే లోపు మనము అక్షయులముగా మార్చబడకపోతే, మనలను మనము సరిదిద్దుకోకపోతే నరకము మన కొరకు నోరు తెరిచి ఎదురు చూస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూడగలము. అట్టి పునరుద్ధాన కృప, పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తి ప్రభువు మనందరికీ దయచేసి అక్షయులుగా మనలను తన రెండవ రాకడలో తిరిగి ఆయన మహిమ కొరకు మనలను సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన